హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న కీలక అప్డేట్స్ ప్రకారం రానున్న 3 నెలలకు సంబంధించి అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి ఒకేసారి 3 నెలల రేషన్ అనేది పంపిణీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ 3 నెలల రేషన్ పంపిణీ చేసేందుకు అన్ని రాష్ట్రాలు ఆహార ప్రజాప్రతినిధి శాఖలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ఈ నెల చివరాఖరు లోపల అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా రానున్న 3 నెలలకు సంబంధించిన రేషన్ సరుకులు ఒకేసారి పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లయితే రావడం జరిగింది. రాబోయే 3 నెలలు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అలాగే గోదాముల్లో భారీగా ఈ యొక్క బియ్యం నిల్వలు అనేది ఉండడంతో ఈ యొక్క బియ్యం నిల్వలను తగ్గించడం కోసం కూడా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. రానున్న 3 నెలలకు సంబంధించి ఈ యొక్క రేషన్ సరుకులు తీసుకోవడం కోసం ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం అనేది లేకుండానే ఏప్రిల్ 1వ తేదీని 3 నెలలకు సంబంధించిన రేషన్ సరుకులు ఒకేసారి మీకైతే పంపిణీ చేయడం జరుగుతుంది. దీనితో పాటు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు 3 నెలలకు సంబంధించి లబ్ధిదారులకు అదనంగా ఏదైనా సరే ఈ యొక్క రేషన్ లో కనుక అందజేస్తున్నట్లయితే చక్కెర గానీ అలాగే కందిపప్పు గానీ రాగులు సద్దలు ఇటువంటి ఏదైనా సరే పంపిణీ చేస్తున్నట్లయితే వాటిని కూడా పంపిణీ చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అప్డేట్ అయితే రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న కీలక అప్డేట్స్ ప్రకారం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించి ఒకేసారి మీకు రేషన్ సరుకులు అయితే పంపిణీ అయితే ఏప్రిల్ నెలలో అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏప్రిల్ నెలలో ఈ యొక్క రేషన్ సరుకులు కనుక 3 నెలలకు కనుక తీసుకోలేకపోయినట్లయితే తర్వాత 2 నెలల్లో ఎటువంటి రేషన్ సరుకులు అనేది పంపిణీ అనేది చేయబడదు కాబట్టి వీలైనంత వరకు ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా మొదటి 15 రోజుల్లో మనకు రేషన్ సరుకులు అనేది పంపిణీ అనేది చేస్తారు కాబట్టి ఈ యొక్క సమయంలోనే మీరు రేషన్ సరుకులు కనుక తీసుకున్నట్లయితే రానున్న 3 నెలల్లో మరొకసారి మీరు రేషన్ సరుకుల కోసం రేషన్ డిపోలకు వెళ్లాల్సిన పని అనేది మీరైతే లేదు. అలాగే ఎవరైనా సరే రేషన్ కార్డులో మార్పులు చేర్పులతో పాటు ఏదైనా సరే మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే వెంటనే సవరించుకోవాలనే అప్డేట్ కూడా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించిన సర్వీస్ ఛార్జెస్ అయితే పూర్తిగా అయితే పెంచడం జరిగింది. ఇక మీదట మీరు రేషన్ కార్డుకు సంబంధించి ఏదైనా సరే సర్వీసెస్ పొందాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా ₹100 నుంచి ₹200 వరకు మీరు ఖచ్చితంగా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనకు రేషన్ కార్డుకు సంబంధించి ఎన్ని రకాల సర్వీసెస్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి, చాలా వరకు మనకు రేషన్ కార్డుకు సంబంధించి కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకున్నా, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేసుకోవాలనుకున్నా, కుటుంబ సభ్యులు ఏమైనా సరే డిలీట్ చేయాలన్నా సరే, రేషన్ కార్డులో తప్పులు ఉన్నట్లయితే సవరించుకోవాలనుకున్నా, చాలా మంది అడ్రస్ అనేది మార్చుకుంటూ ఉంటారు కాబట్టి అలాగే స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవాలనుకున్నా కూడా వీటన్నిటికి సంబంధించి మనం మీ సేవా సెంటర్ ద్వారా కానీ లేదా స్వర్ణగ్రామ అలాగే వార్డు కార్యాలయాలకు వెళ్ళి మనం అప్లై అనేది మనం చేసుకున్నట్లయితే కొంతమేర సర్వీస్ ఛార్జెస్ అనేది మనం అయితే పే చేయడం జరిగేది. గతంలో ₹24 అలాగే ₹48 కనుక చేసినట్లయితే ఈ యొక్క సర్వీసెస్ మనకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకైతే అందజేయడం జరిగేది. ప్రస్తుతం ఈ యొక్క అమౌంట్ అనేది పూర్తిగా అయితే పెంచడం జరిగింది. ఎటువంటి సర్వీసెస్ కి పెంచడం జరిగిందంటే ఉదాహరణకు మనం కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకున్నా, కుటుంబ సభ్యుల్ని యాడ్ చేయాలన్నా, కుటుంబ సభ్యుల్ని తొలగించాలన్నా, అలాగే రేషన్ కార్డులో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే సవరించుకోవాలనుకున్నా లేదా అడ్రస్ అనేది మార్చుకోవాలనుకున్నా లేదా మనకు ప్రస్తుతం ఏదైతే రేషన్ కార్డు అనేది పోయిందో అంటే మనకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఈ యొక్క రేషన్ కార్డు అనేది పోయి ఉండి కొత్తగా డూప్లికేట్ రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోవాలనుకున్నా కూడా వీటన్నిటికి సంబంధించి మనకు ఇప్పటి వరకు ₹24 కనుక చెల్లించినట్లయితే మనకు ఈ యొక్క సేవలు మనకైతే అందించడం జరిగేది. ప్రస్తుతం ₹24 పూర్తిగా తొలగించి ఇక మీదట ₹100 సర్వీసెస్ మనకైతే అంటే ₹100 కట్టినప్పుడు మాత్రమే ఇక మీదట మనకి ఈ యొక్క సర్వీసెస్ అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. పూర్తిగా ₹24 సేవ రుసుమును తొలగించి ఇక మీదట ₹100 కనుక చెల్లించినట్లయితే ఈ యొక్క సర్వీసెస్ మీరైతే ఒక్కొక్క దానికి మీరైతే పొందొచ్చు. అలాగే మనకు ₹200 కూడా ఒక సర్వీసెస్ అయితే పెంచడం జరిగింది. అదేంటంటే మనం రేషన్ కార్డు నుంచి పెళ్లి అనేది అయిన తర్వాత రేషన్ కార్డు నుంచి స్ప్లిట్టింగ్ అనేది అవుతారు కాబట్టి అంటే విడిపోతారు కాబట్టి విడిపోయేటప్పుడు రేషన్ కార్డుకి స్ప్లిట్టింగ్ మీరైతే అంటే విభజించడానికి అప్లై అనేది చేసుకున్నట్లయితే ఇక మీదట ₹48 ఇప్పటి వరకు మనకైతే ఉండేది. ఇక మీదట మనం ₹200 కట్టినప్పుడు మాత్రమే ఈ యొక్క సర్వీసెస్ మనకు అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది. అంటే ₹48 తొలగించి ₹200 పెంచినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు ఒక సర్వీసెస్ కి సంబంధించి ఇప్పుడు నేను మీకు లైవ్ డెమో అని మీకైతే చూపిస్తాను. ఇప్పటి వరకు మనకు రేషన్ కార్డుకి సంబంధించి మనం చాలా రకాల సర్వీసెస్ మనం అయితే పొందుంటాము. ఉదాహరణకు మీరు రేషన్ కార్డులో అడ్రస్ అనేది మార్చుకోవాలనుకున్నా, కొత్త రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోవాలనుకున్నా వీటన్నిటికి సంబంధించి మీరు 3 విధాలుగా మనం అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా స్వర్ణగ్రామ అలాగే వార్డు కార్యాలయాలు లేదా సచివాలయానికి వెళ్ళినట్లయితే మీరు అక్కడ అప్లై అనేది మీరైతే చేసుకోవచ్చు. లేదా మనం ఇక్కడ చూడండి, ఏపీ సేవా పోర్టల్లో మనకు సిటిజన్ లాగిన్ అని ఉంటుంది. ఈ యొక్క సిటిజన్ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇప్పటివరకు అకౌంట్ లేకపోయినట్లయితే కొత్తది క్రియేట్ చేసుకోండి. ఇప్పటికే కనుక ఉన్నట్లయితే లాగిన్ అయితే అవ్వండి. లేదా మీరు ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ గూగుల్ అకౌంట్ తో లాగిన్ కూడా మీరైతే అయిపోవచ్చు. ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అనేది చేసిన తర్వాత మనకు సచివాలయానికి సంబంధించిన డాష్ బోర్డ్ మనకైతే ఓపెన్ అవుతుంది. ఇదంతా మాకు వద్దనుకున్నట్లయితే మనకు వాట్సాప్ లో కూడా ఈ యొక్క సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను, ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఈ యొక్క ఏపీ సేవ పోర్టల్లో ఎటువంటి సేవలు మనకైతే ఉంటాయో దీనికి సంబంధించి ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను.
ఉదాహరణకు ఇక్కడ చూడండి ఏపీ సేవ పోర్టల్‌కి సంబంధించి సంబంధిత అధికారులు కావచ్చు, మనకు కూడా ఈ యొక్క ఆప్షన్ అందుబాటులో ఉందో లేదో మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇందులో లాగిన్ అనేది అయిన తర్వాత సివిల్ సప్లై డిపార్ట్మెంట్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు టోటల్‌గా ఈ యొక్క సివిల్ సప్లై డిపార్ట్మెంట్‌కి సంబంధించి 9 రకాల సేవలు మనకు అందుబాటులోకి అయితే రావడం జరిగింది. ఇందులో మెయిన్‌గా నా యొక్క రేషన్ కార్డ్ అనేది ఎక్కడో పోయిందనుకుందాం. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఈ యొక్క స్మార్ట్ కార్డ్ అనేది పోయిందనుకుందాం. పోయిన ఈ యొక్క రేషన్ కార్డ్ అనేది నాకు డూప్లికేట్ రేషన్ కార్డ్ కావాలి కాబట్టి ఇప్పుడు నేను కొత్తగా డూప్లికేట్ రేషన్ కార్డ్‌కి అప్లై అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ 9వ ఆప్షన్ మీద నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ మనల్ని అయితే అడుగుతుంది. అంటే కుటుంబ సభ్యుల్లో ఎవరైతే అప్లై అనేది చేయబోతున్నారంటే ఆ యొక్క రేషన్ కార్డుదారుడికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో మనం ఏదైతే రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకుంటున్నామో ఆ యొక్క రేషన్ కార్డుదారుడికి సంబంధించిన ఆధార్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేసి ప్రీఫిల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క రేషన్ కార్డుదారుడికి సంబంధించిన అడ్రస్ తో పాటు అన్ని రకాల డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇలా కొంచెం కిందికి గనుక వచ్చినట్లయితే ఇక్కడ మనకు అడ్రస్ అనేది అడుగుతుంది. ఈ యొక్క అడ్రస్ ఆల్మోస్ట్ మనకు పర్మనెంట్ అడ్రస్ అంటే మన యొక్క ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ యొక్క అడ్రస్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ లోనే మీరు కనుక ఉంటున్నట్లయితే పైన అడ్రస్ ఏదైతే ఉందో అదే అడ్రస్ ఇక్కడ ఈ యొక్క చెక్ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే సేమ్ అదే అడ్రస్ ఉంటుంది. లేదు మీరు ఆధార్ కార్డు ఉన్న అడ్రస్ లో లేరు, ప్రస్తుతం వేరొక ప్రాంతంలో కనుక ఉన్నట్లయితే అక్కడ ఈ యొక్క అడ్రస్ కనుక క్లిక్ చేసినట్లయితే అక్కడికి ఈ యొక్క కార్డు మీకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. ఇప్పటివరకు మనం బేసిక్ డీటెయిల్స్ అప్లై అనేది చేసాం కాబట్టి ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ మనం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఏ రకాల సేవలు మనం అయితే పొందుతున్నామో దానికి సంబంధించిన అప్లికేషన్ ఇక్కడ మనం అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి రేషన్ కార్డుదారుడికి అంటే ఇక్కడ చూడండి డూప్లికేట్ రైస్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అనేది అయింది కాబట్టి రేషన్ కార్డులో ఫ్యామిలీ మెంబర్స్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారంటే ఈ యొక్క రేషన్ కార్డులో ముగ్గురు ఉన్నారు కాబట్టి వారి యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. అలాగే రేషన్ కార్డుకు సంబంధించిన అడ్రస్ కూడా అన్ని ఒకసారి అయితే మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చెక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కూడా రావడం జరుగుతుంది. పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ గా ఉన్నట్లయితే ఎస్ అని, ఒకవేళ తప్పు కనుక ఉన్నట్లయితే నో మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. పైన అన్ని రకాల డీటెయిల్స్ ఎస్ అనేది ఉన్నాయి కాబట్టి ఎస్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఆధార్ నంబర్ అయితే అడుగుతుంది. ఈ ఆధార్ నంబర్ ఎవరిది ఎంటర్ చేయాలంటే ప్రస్తుతం ఎవరైతే ఈ యొక్క కార్యాలయాలకు కానీ లేదా మీరు ఆన్లైన్ లో అప్లై అనేది చేస్తున్నారో వారికి సంబంధించిన అడ్రస్ ఆధార్ నంబర్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మనకు దీనికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్ గా ఏపీ సేవ పోర్టల్లో కనుక చేస్తున్నట్లయితే ఓటీపీ ద్వారా కూడా మీరైతే చేయొచ్చు. ఇక్కడ బయోమెట్రిక్ ద్వారా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ దీనికి సంబంధించి వేలిముద్ర ఇవ్వడానికి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చెక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే ఇక్కడ చెక్ బయోమెట్రిక్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. లేదా ఐరిస్ అయితే ఐరిస్, లేదా మీరు డైరెక్ట్ గా మీ ఏపీ సేవ పోర్టల్లో కనుక చేస్తున్నట్లయితే ఓటీపీ ద్వారా కూడా మీరైతే చేసుకోవచ్చు. బయోమెట్రిక్ అనేది అయిన వెంటనే దీనికి సంబంధించిన పేమెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ డూప్లికేట్ రైస్ కార్డుకి అప్లై అనేది చేశారు కాబట్టి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కి సంబంధించి 100 రూపీస్ 100 రూపీస్ ఓన్లీ. దీనికి సంబంధించి ఖచ్చితంగా 100 రూపీస్ అనేది మీరు చెల్లించినప్పుడు మాత్రమే ఈ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. ఆ తర్వాత దీనికి సంబంధించిన మనకు ఒక నంబర్ కూడా రావడం జరుగుతుంది. అప్లికేషన్ నంబర్ కూడా రావడం జరుగుతుంది. T20 నంబర్ అంటారు కదా, అటువంటి T26 నంబర్ మనకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం డూప్లికేట్ రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకున్నాం కాబట్టి గతంలో 24 రూపాయలు తీసుకునే వాళ్ళు ప్రస్తుతం 100 రూపాయలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఇక మీదట మనం రేషన్ కార్డుకు సంబంధించి ఎటువంటి రకాల సేవలు అనేది మనం పొందాలన్నా సరే మినిమం 100 రూపీస్ మనం అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క రేషన్ కార్డు నుంచి విడిపోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క సేవలో మనకు 200 రూపీస్ అంటే 200 రూపాయలు మనం అయితే కట్టాల్సి ఉంటుంది. మిగిలిన అన్ని రకాల ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించిన సర్వీసెస్ మాత్రం ఖచ్చితంగా 100 రూపాయలు చెల్లించినప్పుడు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే పేమెంట్ అనేది కన్ఫర్మేషన్ అనేది అయిపోతుంది, అంటే పేమెంట్ అనేది ఎప్పుడైతే పూర్తి అనేది అవుతుందో అప్పుడు మాత్రమే మీకు T26 నంబర్ అనేది రావడం జరుగుతుంది. సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ అంటే ఏపీ సేవ పోర్టల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి T26 నంబర్ ఇక్కడ ఎంటర్ అనేది చేసి మీకు సంబంధించిన స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మీరు ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినా కూడా, ఉదాహరణకు నాకు సంబంధించి ఒక ఆధార్ నంబర్ ఎంటర్ చేసి నేను మీకైతే చూపిస్తాను. ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకు ఒక క్యాప్చా అనేది అడుగుతుంది. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆధార్ కార్డుదారుడికి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని రకాల సర్వీసెస్ కి సంబంధించి ఏపీ సేవ పోర్టల్ ద్వారా కానీ లేదా కార్యాలయాల ద్వారా అప్లై అనేది చేసుకున్నారు ఇక్కడ మనకు పూర్తిగా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. రీసెంట్ గా వీరికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ డూప్లికేట్ రైస్ కార్డుకి సంబంధించి అప్లై అనేది అయితే చేసుకోవడం జరిగింది. ఈ విధంగా వీరికి సంబంధించి ఈ విధంగా మీరు ఇక్కడ స్టేటస్ అనేది కావాలనుకున్నట్లయితే ఇక్కడ బ్లూ కలర్ నంబర్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన స్టేటస్ మీకైతే చూపించడం జరుగుతుంది. లేదా మీకు ఈ యొక్క T26 నంబర్ కనుక మీకు వచ్చినట్లయితే డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఈ యొక్క T26 నంబర్ కనుక ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టేటస్ మీకైతే చూపించడం జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క సర్వీసెస్ కి సంబంధించిన ఛార్జీలు అనేది పెంచడం జరిగింది కాబట్టి ఇక మీదట ఏదైనా సరే సర్వీసెస్ పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ముందుగానే పేమెంట్ మీరైతే చేసి దీనికి సంబంధించిన సర్వీసెస్ మీరైతే పొందొచ్చు.